వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. అన్నగారు, జనరల్గా మనం ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. ఈ రోజుల్లో ఎవరితో ఏం మాట్లాడినా ఆస్తులు లేకపోయినా పర్వాలా, ఆరోగ్యం ఉంటే చాలు అనే పరిస్థితికి వచ్చేసాం. ఎందుకంటే కోవిడ్ మనకి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు పూర్తిగా నేర్పించింది. అందులో భాగంగా ఒక యోగా ట్రైనర్గా మీరు చెప్పండి, శ్వాస మీద ధ్యాస పెట్టాలని చెప్తూ ఉంటారు. అసలు శ్వాసకి ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏంటి? ఏ విధంగా ధ్యాస పెట్టాలి? ఎవరిని చేయగలుగుతాము? శ్వాస మీద ధ్యాస అంటే మీకు మీకు మీ బాడీకి ఓకే, మీరు వేరు, ఈ బాడీ వేరు, మీ మైండ్ వేరు. సో మీ మీ శరీరాన్ని, మీ మనస్సుని అంటే మైండ్ని, ఈ రెండిటిని కలపాలి అంటే శ్వాస ఒక బ్రిడ్జ్ లాంటిది మనకి. ఓకే, శ్వాసతో మాత్రమే మీ మైండ్ దగ్గరికి వెళ్ళగలుగుతారు. మీరు మీ మైండ్ని చూడగలుగుతారు, అంటే మీ మనస్సుని చూడగలుగుతారు, మీ మనస్సుని కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు. మీ మనస్సుని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీ మనసు పరివిధాలుగా పోతూ ఉంటుంది, అది దానికి లిమిట్ లేదు, దానికి అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. సో దీన్ని మనం కంట్రోల్ చేయాలి అంటే హౌ టు కంట్రోల్ యువర్ మైండ్. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారు అంటే, నాకు చాలా నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయండి, నాకు ఎంత వద్దనుకున్నా కూడా, నేను వద్దు అని అనుకున్నా కూడా అవి వస్తున్నాయి. లేకపోతే నేను చాలా బాధపడుతున్నామండి, నేను ఎంత బాధపడకూడదు అని అనుకుంటున్నా కానీ బాధ వచ్చేస్తుంది, నేను అది మర్చిపోలేకపోతున్నా ఆ సంఘటన. ఇలాంటివి మనకు కొన్ని కంట్రోల్లో ఉండవు. సో ఎలా ఇది కంట్రోల్ చేయాలి? ఎలా కంట్రోల్ చేస్తామంటే శ్వాస ద్వారానే. మీరు శ్వాసను ఆపితే మీ మనసు ఆగిపోతుంది, పరుగు పెట్టడమే ఆగిపోతుంది. శ్వాస ఆడినంత వరకు, శ్వాస కదిలినంత వరకే మీ మనసు కదులుతూ ఉంటుంది. మన మనసు చాలా చంచలంగా అయిపోయింది అనుకోండి, ఇంకా అది అసలు పరుగులు పెడుతుంది, విచ్చలవిడిగా అయిపోయింది, మన వల్ల కావట్లేదు దాన్ని కంట్రోల్ చేయడం. శ్వాసను ఆపాలి. శ్వాసను ఆపితే మీ మనసు కంట్రోల్ అయిపోద్ది. మీ మనసును ఆపేసినట్టే. మీరు మనసు దగ్గరికి వెళ్ళొద్దు. ఇప్పుడు మీరు మైండ్ని కంట్రోల్ చేయాలి అని రకరకాల ప్రయత్నాలు, రకరకాల ధ్యాన పద్ధతులు, రకరకాల చాలా ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైతే శ్వాస మీద దృష్టి పెడతారో అప్పుడు మీ మనసు దగ్గరికి చాలా తొందరగా వెళ్ళగలుగుతారు. డైరెక్ట్ మనసు దగ్గరికి మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే మీ మనసుని పట్టుకోవడం, మనసుని ఆపగలగడం మీ చేతుల్లో లేదు. కానీ ఎంత బాగా చెప్పారంటే, సాధారణంగా ఏ సమస్య వచ్చినా, ఏ ఇష్యూ జరిగిన ప్రతి క్షణం కూడా మనస్సుని కంట్రోల్ చేయాలని ఆలోచిస్తాం, లేదా మనస్సుని పరిగెత్తించాలని ఆలోచిస్తాం తప్ప దీనికి లింకు శ్వాస త్రూ అటు వెళ్ళాలి అనే ఆలోచన రాదండి.
Yes, మంచి ఇప్పుడు మీరు విషయం. సైకలాజికల్ ఇష్యూస్, డిప్రెషన్, తర్వాత ఇట్లాంటివి డ్రగ్స్ అడిక్షన్స్, ఓవర్ ఈటింగ్, స్ట్రెస్ ఈటింగ్, ఇట్లా చాలా విషయాల్లో మనం కంట్రోల్ ఉండదు, మనసుని కంట్రోల్ అవును. చేస్తాం. మనకు తెలుసు ఇది చేయకూడదు, ఇది తినకూడదు, ఇది చూడకూడదు, ఇది కాదు. ఫోన్ కూడా ఇప్పుడు మనం అనుకుంటాం, మళ్ళీ 10 నిమిషాలకి వెళ్ళి ఫోన్ పట్టుకుంటాం. ఎస్, సో దీన్నప్పుడు మనం కంట్రోల్ చేసుకోవడానికి రకరకాల పద్ధతులు చెప్తా ఉంటారు. అంటే మీరు నెంబర్స్ చదువుకోండి, లేకపోతే ఆజ్ఞా చక్రం మీద ఫోకస్ చేయండి, Music వినండి. మ్యూజిక్, ఇలా అసలు ఇదంతా అవసరం లేదు. ఇట్స్ అ వెరీ సింపుల్, జస్ట్ హోల్డ్ యువర్ బ్రెత్. ఓ అంతే. హోల్డ్ చేయడం అంటే ముక్కు పట్టుకొని అలా మూసేసుకోవడం కాదు, ఒక క్రమ పద్ధతిలో. ఓకే, సింపుల్ అనులోమ విలోమ ప్రాణాయామం మీకు తెలుసు కదా. లెఫ్ట్ నుంచి తీసుకుంటాం, ఎడమ ముక్కు నుంచి తీసుకుంటాం, కుడి ముక్కు నుంచి వదులుతాం, కుడి ముక్కు నుంచి తీసుకుంటాం, ఎడమ ముక్కు నుంచి వదులుతాం. ఇది అనులోమ విలోమ అంటాం. దీనినే మధ్యలో ఆపారనుకోండి, ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటున్నాను నేను, ఎస్, 2 ముక్కులు మూసేసాను నేను, 5 సెకండ్స్, ఎక్కువసేపు కాదు. మళ్ళీ కుడివైపు నుంచి వదులుతున్నాను, మళ్ళీ కుడివైపు నుంచే తీసుకుంటున్నాను, మళ్ళీ 5 సెకండ్లు ఆపుతున్నాను, మళ్ళీ లెఫ్ట్ వదిలేస్తున్నా. ఇలా కంటిన్యూగా ఎడమ వైపు మొదలు పెట్టాం కాబట్టి మనం ఎండ్ చేసేటప్పుడు ఇంక ఈ ప్రాణాయామం ఆపాలి అని అనుకున్నప్పుడు లెఫ్ట్తో వదిలేసి ఆపేస్తే మీకు ప్రాణాయామం అయినట్టు. మీరు 5 నిమిషాలు చేస్తారా, 10 నిమిషాలు చేస్తారా, ఎక్కువసేపు కూడా అక్కలేదు. జస్ట్ అలా కూర్చుని 2-3 నిమిషాలు చేయగానే మీ చంచలమైన మనసు మీ అదుపులోకి వచ్చేస్తుంది. ఓకే, చాలా సింపుల్ మాట. హోల్డింగ్, బ్రెత్ హోల్డ్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బ్రెత్ ఎప్పుడైతే హోల్డ్ అయిపోయిందో మీ మైండ్ ఆగిపోతుంది. దీనికి మళ్ళీ ముద్రలు కూడా ఉన్నాయి, షణ్ముఖి ముద్ర అని చెప్పేసి. అసలు మీ వల్ల అవ్వట్లేదు, చాలా స్ట్రెస్లో ఉన్నానండి, నాకు నిద్ర కూడా రావట్లేదు అనుకున్నప్పుడు సింపుల్గా షణ్ముఖి ముద్రలో ఒక 5 రౌండ్లే 5 టైమ్స్ చేయగానే అలా 5 టైమ్స్ చేసి కళ్ళు మూసుకుని అలా కూర్చోండి. సరే, నాకు షణ్ముఖి ముద్ర నాకు చాలా కష్టమండి, ఇవన్నీ ముయ్యాలి అనుకున్నారు, ముక్కు మూసుకోండి, శ్వాస తీసుకొని అలా ఒక 5 సెకండ్, అంటే మీ కెపాసిటీ, మీరు బలవంతం చేయొద్దు, ఎప్పుడు ఫోర్స్ చేయొద్దు బ్రెత్ని. 2 సెకండ్సా, 3 సెకండ్స్, 4 సెకండ్స్, 5 సెకండ్స్ కంఫర్టబుల్ చాలు మీకు. ఎందుకంటే తీసుకునేటప్పుడు ఎలా తీసుకున్నామో వదిలేటప్పుడు కూడా అలానే వదలాలి, ఒకేసారి మనం వదలకూడదు. అందుకని శ్వాసని ఒక క్రమ పద్ధతిలో తీసుకోవడం, వదలడం, ఆపడందే ప్రాణాయామం. శ్వాస మీద ధ్యాస పెట్టండి అని అంటే శ్వాస మీదే ధ్యాస పెట్టడం కాదు, ఇది అర్థం చేసుకునేది చాలా తప్పు. శ్వాస మీద ధ్యాస పెట్టండి అని అన్నారు. అవును, శ్వాస మీద ధ్యాస మరలిస్తే మీకు ధ్యానంలోకి వెళ్ళిపోతారు అని అంటారు. మీకు శ్వాస మీద ధ్యాస వచ్చింది అనుకోండి, అంటే ఇంకా మీకు ఏమవుతుందంటే ఈ ప్రాక్టీస్లో ఇంకా కొన్ని రోజులకి మీరు బాగా ప్రాక్టీస్ చేసేస్తున్నారు, ఈ శ్వాస మీద ధ్యాస వచ్చేస్తుంది అనమాట. అంటే మీరు ఎటు తీసుకున్నా ఈ శ్వాసే తెలుస్తూ ఉంటుంది. మీరు పని చేసుకుంటున్నా, వంట వండుతున్నా, మాట్లాడుతున్నా, ఏ పని యూ ఫీల్ యువర్ బ్రెత్. ఓకే, అది చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది, అది మెడిటేషన్లోకి వెళ్ళలేరు. శ్వాస మీద ధ్యాస పెట్టండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అని అంటే అది కొంచెం వరకే, ఎక్కువ అతిగా. ఎందుకంటే నాకు ఫోన్ కాల్స్ వస్తాయి, శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు, మేము పెట్టామండి, మాకు ఇప్పుడు శ్వాస మీద ధ్యాస వచ్చేసింది, ఇది నేను భరించలేకపోతున్నా, నా వల్ల అవ్వట్లేదు, ఏం చేసినా పడుకున్నా కూడా నాకు ఈ శ్వాస తెలుస్తుంది లోపల, సో ఇది నా వల్ల అవ్వట్లేదు, ఎలా ఆపాలి అని చాలా మంది కాల్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఈ పెట్టేటప్పుడు ఒక క్రమ పద్ధతి ఉంటుంది, మీరు దాన్ని ఫాలో అవ్వాలి. సో మైండ్ని ఆపాలి, మైండ్ ప్రశాంతంగా ఉండాలి, మనకి ఒక హెల్దీ మైండ్ కావాలి అని అనుకుంటే మీరు శ్వాస మీద, అందుకే శ్వాస మీద ధ్యాస. ఇది డైలీ రొటీన్ లైఫ్ లో ప్రాక్టీస్ లో ఉండొచ్చు అంటారా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు చేయాల్సిన పరిస్థితి లేదండి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడున్న ప్రతిరోజు మనం ఎన్ని సవాళ్ళు ఎదుర్కొంటున్నాం, చిన్నపిల్లలు కానీ పెద్దగాళ్ళు వరకు, ఆల్ ఫీల్డ్స్, ఈవెన్ ఎంప్లాయీసే కాదు, ఈవెన్ హౌస్ వైఫ్స్ ఆల్సో ఈ లోపల అందరూ కూడా. సో ప్రతిరోజు ఏం చేయాలి అని అంటే ఒక్క 5 to 10 minutes సింపుల్ ప్రాణాయామం. మీరు యోగా అంటే ఏదో చేసేయడం కాదు, జస్ట్ ఇది మేము నాడీ శోధన ప్రాణాయామం అంటామంట. అంటే శ్వాస తీసుకోవడం ఎడమ ముక్కుతో 5 సెకండ్స్ ఆపడం, కుడి ముక్కుతో వదలడం, కుడి ముక్కుతో తీసుకోవడం, మళ్ళీ ఆపడం. అంటే తీసుకున్న ప్రతిసారి కూడా 5 సెకండ్స్ ఆపడం. ఇలా కంటిన్యూస్గా మీరు ఫస్ట్ ఒక 3 నిమిషాలు అలవాటు చేసుకోండి, తర్వాత 5 నిమిషాలు అలవాటు చేయండి. 10 నిమిషాలు మీరు చేస్తుంటే మిమ్మల్ని ఎవరు బెస్ట్.
మీరు ఏ చిన్న చిన్న వాటికి కృంగిపోవడం, లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, అమ్మో నేను వల్ల కాదేమో, నాకు చేత కావట్లేదు, నేను చెయ్యలేను, ఇది మన పని కాదు, నా వల్ల కాదు ఇంకా, అంటే కొంతమందికి సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా పోతుంది, అవునండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. అలాంటివన్నీ కూడా సెట్ అయిపోతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు ఒక సవాళ్ళను ఎదుర్కొనేటట్టుగానే మనం బయలుదేరుతాం. సెకండ్ టైమింగ్స్ ఏదైనా ఉందండి దీనికి? సెకండ్ టైం ఏదైనా బెస్ట్ అండి. అండ్ పడుకునే ముందు చాలా మంచిది. ప్రొద్దున్నే లేచి చేస్తే ఆ డే అంతా యాక్టివ్గా ఉంటారు. ఎలాంటి వర్క్ అయినా మీరు చేసుకోగలే శక్తి, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే రాత్రి పడుకునే ముందు ఒక 5 నిమిషాలు చేసుకుని కనుక మీరు పడుకుంటే మీకు ఆ రోజంతా పడిన స్ట్రెస్ అదంతా కూడా తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము ఏదో చేస్తామో అది అరే నేను ఎందుకు ఇలా చేశాను అనేది మనకి నిద్రపోనివ్వదు. అది అవును, అంటే రేపటికి మనం మార్చుకోవచ్చు, అయినా కూడా ఎందుకు ఇలా చేసి అలా చేయకుండా ఉండాల్సిందే, ఇలా అవ్వకుండా ఉండాల్సిందే, అలా అయిపోయింది అని ఒకటి ఉంటుందన్నమాట. అలాంటివి ఏమి ఉండవు. హాయిగా మంచి డీప్ స్లీప్లోకి వయస్సుతో కానీ జెండర్తో కానీ సంబంధం లేదు, ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. రైట్. అంటే చిన్న పిల్లలు అంటే వాళ్ళకి చేసుకోగలిగే తెలివితేటలు ఉంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అన్నమాట. పర్టికులర్గా స్టూడెంట్స్కి వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది. స్టూడెంట్స్కి, వర్కింగ్ విమెన్కి, ఇంట్లో ఉండే వాళ్ళకి అందరికీ, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి అందరికీ కూడా చాలా సింపుల్. ఒకేసారి 10 నిమిషాలు కూర్చోవడానికి ట్రై చేయకండి. 3 minutes అండ్ స్లోలీ 5 minutes చేసుకోండి. ఎక్కువ చాలా మందికి ప్రతిదానికి యాంగ్జైటీ వచ్చేస్తుంది, ప్రతిదానికి కంగారు పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు 10 నిమిషాలు ఖచ్చితంగా చేయండి. మిగతా వాళ్ళు 5 నిమిషాలు మార్నింగ్, 5 నిమిషాలు నైట్ పడుకునే ముందు చేసినా సరిపోతుంది. రైట్. చాలా సంతోషం అండి. నమస్తే.